సరే, అయితే మొన్న వారం ఏం చెప్పాను, ఎలాంటి పెదవులు మనం కలిగి ఉన్నామని చెప్పాను, గుర్తున్నాయా? ఇంకా అబద్ధాలాడే పెదవులు, మరి అపవిత్రమైన పెదవులు కదా, కపటముగా మాట్లాడే పెదవులు. మన పెదాల్లో ఏముందంట? విషము ఉందంట. విషం, సప్ప విషం ఉందంట. మన పెదాల్లో ఏం పెట్టుకున్నామంట? కత్తులు పెట్టుకున్నామంట. ఇంకా మన పెదవులు కీడు చేసే మాటలు మాట్లాడతాయి. హల్లెలూయా. అంటే ఇలాంటి పెదవులు కలిగి ఉన్నాం మనం అందరం. అయితే దేవుడు అంటే యెషయా ఏమన్నాడు? మనం చెప్పాను కదా, అదంతా యెషయా ఒప్పుకున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు అని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఒప్పుకోగానే దేవుడు ఏం చేశాడు? ఆ బలిపీఠం మీద ఉన్న ఆ నిప్పు కణం తీసి యెషయా యొక్క పెదవుల్ని తగిలించేసరికి ఏమైపోయింది? ప్రాయశ్చిత్తం జరిగింది. ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత అతను పెదవులు ఎలా అయిపోయినాయి అంట? అవి పరిశుద్ధపరచబడిన పెదవులు, పవిత్రపరచబడిన పెదవులు. ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. మనకు కూడా ఎక్కడ ప్రాయశ్చిత్తం జరిగిందని చెప్పాను? మనకు కూడా సిలువ దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నీ పాపాలకి, నీ దోషాలకి ఏదైనా సరే ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. ప్రాయశ్చిత్తం జరిగాక ప్రాయశ్చిత్తం చేయబడిన పెదవులు కలిగి ఉన్నాం. ఇప్పుడు యెషయా పెదవులు ఎలాంటి పెదవులు అంట? ప్రాయశ్చిత్తం జరిగిన తరువాత, ప్రాయశ్చిత్తం జరిగిన పెదాలు అంటే ప్రతిష్ఠించబడిన పెదాలు, అగ్ని తాకిన పెదాలు అవన్నీ. అలాగే మనము కూడా ఇంతకు ముందు మనం ఇలాంటి పెదాలు కలిగిన వారిని కాదు, ఇప్పటి నుంచి మనం ఎలాంటి పెదాలు కలిగిన వారికి ఉండాలి? ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత నీ పెదాలు అంటే ఎప్పుడైతే సిలువ దగ్గరకు వచ్చావో, సిలువ దగ్గర అంటే ఆయన్ని దేవుడని నమ్ముకొని, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, ఆయన చనిపోయి 3వ రోజున లేచాడు, కాబట్టి నన్ను కూడా లేపుతాడని నువ్వు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు ఆ సిలువ దగ్గర నీకేం దొరికింది? రక్షణ అనేది కలిగింది. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది. అక్కడ ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత నీ పెదాలు ఎలా ఉండాలి? ఇలా ఉన్నాయా లేవా అని మనల్ని మనం పరిశీలించుకున్నాం, మనల్ని మనం పరీక్షించుకున్నాం. హల్లెలూయా. పవిత్రమైన పెదవులు కలిగి ఉండాలంట మనం మాత్రం. ఎలాంటి పెదవులు? జకర్యా గ్రంథం చూడండి. జకర్యా జెఫన్యా 774వ పేజీ, 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులై ఆయనను సేవించునట్లు నేను వారికి పవిత్రమైన పెదవులను ఇచ్చేదను. హల్లెలూయా. ఆయన్ని సేవించాలి అంటే మనం ఎలాంటి పెదవులు కలిగి ఉండాలి? పవిత్రపరచబడిన పెదాలు. అంటే ఎప్పుడు పవిత్రపరచబడిన మన పెదాలు అంటే ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం జరిగిందో అప్పుడు మన పెదాలు పవిత్రపరచబడిన పెదాలు. ఇప్పుడు మన పెదాలు ఎలాంటి పెదాలంట? పరచబడినయా? మీ పెదాలు ఇప్పుడు పవిత్రపరచబడినయా? నిద్రలు బావద్దు. ఎంత ముఖ్యమైన మాట, దేవుని మాట ఇది. మన పెదాలు ఇప్పుడు పవిత్రపరచబడినయా? నమ్మకం లేదా? నమ్మకం ఉందా? అమ్మో అంటే ఏంటో, అక్కడ పోతే ఏంటో, ఈతో మాకెందుకు పోవాలా? అటు ఇటు కాకుండా గోడ మీద పిల్లిలా ఉంటే సరిపోతుంది అని అనుకుంటున్నాం కదా. నిజంగా ప్రాయశ్చిత్తం జరిగిన పెదాలైతే మన
పెదాలు ఎలా ఉంటాయంట? పవిత్రమైన పెదాలతో మనం ఆయన సేవించే వారిగా ఉండాలి. హల్లెలూయా. పవిత్రమైన పెదాలు. ఈ పవిత్రమైన పెదాలతో మనం ఏం చేయాలి? ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన మహింపరచాలి, ఆయన ఘనపరచాలి, ఆయన కీర్తించాలి, ఆయన కొనియాడాలి. ఆయన సేవించాలి అంటే మన పెదవులు ఎలా ఉండాలి? పవిత్రమైన పెదాలు ఉండాలి. ప్రాయశ్చిత్తం జరిగిన పెదాలు, ప్రతిష్ఠించబడిన పెదాలుగా, అగ్ని తాకిన పెదాలుగా మన పెదాలు ఉండాలి. అప్పుడే నువ్వు సేవిస్తావు. అప్పుడే ఆయన మన ప్రార్థన కావచ్చు, మన విజ్ఞాపన కావచ్చు, ఏదైనా ఆయన అంగీకరిస్తాడు. ఈ పెదాలతో, ఇవి పవిత్రమైన పెదాలు, అవునా కదా? అంటే నీ పెదాలు ఎలాంటివి నీకే తెలుస్తుంది. నీకు తెలుస్తుంది ఈ నోటితో నువ్వు ఏం చేస్తున్నావు. ఈ పెదాలంటే ఈ పెదాలు తెరిస్తేనే కదా లోపల నుంచి బయటకు వచ్చినా, బయట నుంచి లోపలికి వెళ్ళినా జరిగేదేంటి? పెదాలే కదా. మరి బయట నుంచి లోపలికి ఏమి వెళ్తున్నాయి? కొంతమందికి నోట్లో ఏవో పెట్టుకుంటారు. పెదాల కింద విషసర్పం ఉందన్నా కదా, ఆ విషసర్పం ఏంటిది? సర్ప విషం. బయట నుంచి లోపలికి పెదాల కింద పెట్టుకుంటారు, నవ్వుతూ ఉంటారు కొంతమంది. ఏం నవ్వులుతారు? మీ అందరికీ తెలుసులే, అమాయకంగా మొహాలు పెట్టద్దు, మీ అందరికీ తెలుసు. ఎప్పుడు బుగ్గనే ఉంటాయి, లేకుంటే పెదాల కింద ఉంటాయి, అవునా? పెదాల లోపల ఉంటాయి. కొంతమంది బయట నుంచి సేవిస్తూ ఉంటారు. ఏంటిది? సేవిస్తారు లోపల. అప్పుడు నీ పెదాలు ఏమైపోతున్నాయి అంటే నీ పెదాలకి ప్రాయశ్చిత్తం జరగలేదు. ఇంకా ప్రతిష్ఠించబడిన పెదాలు కాదవి. ప్రతిష్ఠించబడిన పెదాలు అయితే, ప్రాయశ్చిత్తం జరిగిన పెదాలు అయితే, ఆయన సేవించాలి అంటే, ఆయన ఆరాధించాలి అంటే ఊరికే ఆటపాడితే ఆయన ఆరాధించినట్టు కాదు. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, నీ నోరు కూడా, నీ పెదాలు కూడా ఎలా ఉండాలి? పవిత్రమైన పెదాలు. హల్లెలూయా. పవిత్రమైన పెదాలు. బయట నుంచి లోపలికి ఏమి వెళ్తుందో, ఏది అపవిత్రపరుస్తుందో నిన్ను, అలాగనే లోపల నుంచి బయటకు వెళ్తూ ఉంటాయి. ఏంటి ఏంటి లోపల నుంచి బయటకే వెళ్తాయి. ఎందుకని తెలియనట్టు పెడతారు. అదే గట్టిగా చెప్పండి. ఏమెళ్తాయి లోపల నుంచి బయటికి? అబ్బా, కొంతమంది ఆడాళ్ళ నోట్లో నుంచి వస్తాయి, మగాళ్ళ కన్నా కూడా ఇంకా అలాంటి గలీజ్ మాటలు వస్తాయి. లోపల నుంచి బయటకు వస్తాయి, పెదాల ద్వారా బయటకు వస్తాయి. బూతు మాటలు, గలీజు మాటలు, ఇతరులు కించిపరిచే మాట, అవి చాలా ఉన్నాయి లేదు కదా, మనందరికీ తెలుసు. వాటి గురించి వివరించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన స్వభావం అదే కాబట్టి మనందరికీ తెలుసు. ఆయన సేవించాలి అంటే నీకు ఏముండాలి? గుర్తుపెట్టుకుంటారా? ఏముండాలి మనకి? ఆయన సేవించాలన్నా, ఆయన ఆరాధించాలన్నా, ఆయన కీర్తించాలన్నా ఏ పెదవులు కలిగి ఉండాలి మనం? పవిత్రమైన పెదాలతోటి మనం ఆయన దేవుని స్తుతిస్తే, ఆరాధిస్తే ఆయన ఎంత ఆనందిస్తాడు కదా. ఆడవాళ్ళు తిడతారు భర్తల్ని, నేను ముసిముసినవులు అనుకుంటున్నారు, మీరు అందరు తిట్టినాడంట. వద్దు, మనకి కోపం వస్తుంది, వాళ్ళ వల్ల మనకి కోపం రావచ్చు, కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, వాక్యం మనకి గుర్తుకు రావాలి. నా పెదాల నుంచి ఏది అపవిత్రమైంది రావద్దు, ఇది ప్రాయశ్చిత్తం జరగబడిన పెదాలు. వీటిని దేవుడు పవిత్రపరిచాడు పెదాలు. కాబట్టి నా పెదవుల నుంచి నేను ఎలాంటి గలీజు మాటలు నేను మాట్లాడను, ఎలాంటి బూతు మాటలు మాట్లాడను, ఎలాంటి ఇతరులు కించిపరిచే మాటలు, బాధపరిచే మాటలు నేను మాట్లాడడానికి తీర్మానం చేసుకోండి. అప్పుడు దేవుని సంతోషపెడతావు. నువ్వు మనుషుల్ని సంతోషపెట్టకపోవచ్చు, కానీ
నువ్వు దేవుణ్ణి సంతోష పెడతావు. హల్లెలూయా. దేవుడు ఎంత మంచి మాటలు చెప్తాడు కదా. చాలా మందికి అబ్బో క్రిస్టియన్స్ అంటే ఏదో అనుకుంటారు తెలియని వాళ్ళు, కానీ దేవుడు ఎంత మంచి మాటలు, మనం బాగుపడాలని ఎంత మంచి మాటలు చెప్తాడో తెలుసా. మన బ్రతుకులు మారక, మన స్వభావాలు మారక ఇలా ఉంటున్నాం. అందరూ దేవుడి నామానికి అవమానకరంగా మనము జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మన పెదాలు ఎలా ఉండాలంట? పవిత్రమైన పెదాలు. అంతేకాదు వేరే పెదాలు కూడా ఉన్నాయంట. యోగు గ్రంథంలో చూడండి. యోగు కాదు, సామెతలు. ఈ మాట నాకు ఉదయం చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత కరెక్ట్గా, అంటే అంతకుముందు రాయించలేదు అనుకోవచ్చు, దేవుడు ఎప్పుడు కూడా కరెక్ట్గానే రాయిస్తాడు. 23 వచ్చిన చూడండి, 26 అధ్యాయము 23 వచ్చిన. చెడు హృదయమును ప్రేమగల మాట్లాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మీకు చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా వినండి, గుర్తు పెట్టుకోండి. దేవుడు ఏమంటా అంటే చెడు హృదయమును ప్రేమగల మాట్లాడే పెదవులు. ఏంటంట? లోపల ఏముంటుందంట? చెడు ఉంటుంది. మాటలు మాత్రం పెదవుల నుంచి ఏమొస్తున్నాయి? ప్రేమ గల మాట్లాడు పెదవులను కలిగి ఉండుట, ఇది మన స్వభావం. దానికి ఏమన్నా అంటే ఉపమానంగా, అంటే దానికి ఏమంటున్నా అంటే అలాంటి వాళ్ళు, అంటే చెడు హృదయం కలిగి ప్రేమగా మాట్లాడతారు. అబ్బాయి ఎక్కడ లేని ప్రేమ ఉన్నట్టుగా లోపల ఏముంటుంది? చెడే. అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మంటి పెంకు మీద వెండి పూతతో సమానం. లోపల ఏముంది? మంటి అంటే మట్టి ఉంది అన్నట్టు లోపల. పైన మాత్రం ఏ పోతుంది? వెండి పోత. అలా అంటే చెడు హృదయం కలిగి ప్రేమగా మాట్లాడే పెదవులు కలిగి ఉంటే అలాంటి మనకి అర్థం కావడానికి దేవుడు చెప్తున్నాడు. మంటి పెంకు మీద పూసిన వెండి పూతతో సమానం అంట. ఎలాంటి హృదయం కలిగి అంటే హృదయములో ఉండాలి ప్రేమ. పెదవులతో మాట్లాడటం కాదు, హృదయములో నుండి రావాలి ఆ ప్రేమ. అలా లేకపోతే మంటి పెంకు మీద వెండి పూత పూసితో దానితో సమానం. పెదవులు ఎలా ఉండాలంట? ప్రేమగల పెదాలు. ఏ పెదాలు? లోపల లేకుండా బయట కాదు, నీ హృదయంలో ఉండాలి ప్రేమ. పెదవులతో కూడా మాట్లాడాలి. ప్రభు యొక్క ప్రేమని వర్ణించాలి, ఆయన గుణ లక్షణాన్ని వర్ణించాలి. మన పెదాలు ప్రేమగల పెదాలు కాబట్టి ప్రభు యొక్క ప్రేమ ఎలాంటిదో మనము చెప్పేవారిగా ఉండాలి. ఇతరులు బలపరచాలి, ప్రేమతో బలపరచాలి. ప్రేమగల పెదాలు కలిగి ఉన్నామా? పెదవులు కలిగి ఉన్నామా? మనమందరం చెడు హృదయం పెట్టుకొని బయటికి అలా మాట్లాడుతున్నామా? అలా మాట్లాడితే మంటి పెంకు మీద వెండి పోతతో సమానం అంట. హల్లెలూయా. ఇంకొక పెదాలు ఉన్నాయి. యోగు గ్రంథంలో చూడండి, యోగు గ్రంథం. మరి మీరు వాక్యాన్ని తీసుకోరో నాకు అర్థం కావట్లేదు, కానీ దేవుడు అందుకని శ్రద్ధగా వినమంటున్నాడు. శ్రద్ధగా వింటేనే అవి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మీరు మర్చిపోయే ప్రసక్తే ఉండదు. అర్థమైతే, ఈ మాటలు అర్థమైతే, ఆయన సేవించాలి అంటే నీకు ఏముండాలంట? పవిత్రమైన పెదాలు కలిగి ఉండాలి.
ఉండాలి, పెదవులు కలిగి ఉండాలి. అలాగనే ప్రేమ గల పెదవులు కలిగి అంటే అప్పుడే దేవుని మనం స్తుతిస్తాం, దేవుణ్ణి ఆరాధిస్తాం. అలాంటి పవిత్రమైన పెదాలు కలిగి ఉన్నప్పుడే. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయంలో ఉంది. ఎనిమిదో అధ్యాయం 22వ వచనం. అయితే ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగ చేయును, ప్రహర్షంతో నీ పెదవులను ప్రహర్షము అంటే ఏంటి? ఆనందముతో నీ పెదాలు నింపుతాడంట. అంటే ఆనందముతో, సంతోషముతో నీ పెదాల్ని అంటే ఆనందించే పెదాలు. ఆనందం ఎప్పుడో వస్తుంది? ఆనందించే పెదాలుగా చేస్తాడంట, ఆనందంతో నింపుతాడంట. ప్రహర్షించే పెదవులు. పౌలు భక్తుడు ఏ పెదవులు కలిగి ఉన్నాడు? ఎల్లప్పుడూ ఆనందించే పెదాలు. అంటే ఆనందించే పెదాలు అంటే ఏమైనా లిప్స్టిక్లు వేసుకోను లేకపోతే ఏదో పుస్తులు ఉంటాయి కదా. ఆనందించే పెదాలు మరి ఎలా తెలుస్తుంది? ఆ నోటిలో నుంచి, ఆ పెదవుల్లో నుంచి పౌలు భక్తుడు ఏం చేశాడు? ఏ సమయంలోనైనా, ఏ స్థితిలోనైనా దేవుణ్ణి ఏం చేశాడు? కీర్తించాడు, కొనియాడాడు. అది ఆనందముతో చేశాడు. ఆనందించే పెదాలు. ప్రహర్షించే పెదవులు అంటే ఏంటి? ఆనందించే పెదవులు. ఆ ఆనందం, మన హృదయంలో ఉన్న ఆనందము ఎట్లా వస్తుందంట? ఈ పెదవుల నుంచి బయటికి వస్తుంది. ప్రహర్షించే పెదవులుగా చేస్తాడంట మన పెదవులు. ఆనందించే పెదవులుగా చేస్తాడు. ఆనందిస్తున్నామా దేవుని సన్నిధిలో? ఆనందముతో మనం ఆయన కీర్తిస్తున్నామా? ఆయన స్తుతిస్తున్నామా? ఎలాంటి పెదవులు కలిగి ఉన్నాం? ఎలాంటి పెదవులు అంటే అంతకుముందు వేషధారణ కలిగి ఉన్నాం. అపవిత్రమైన పెదాలే, అబద్ధంలాడే పెదాలే, కీడు చేసే పెదాలే, ఇవన్నీ ఈ పెదాలు కలిగి ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత మన పెదవులు ఎలాంటి పెదవులు కలిగి ఉండాలి? పవిత్రమైన పెదాలు కలిగి ఉండాలి. ఇంకా చెప్పండి, అందరు మర్చిపోతున్నారు. ఎందుకంటే నిద్రలో వస్తున్నాయా? ఆపేస్తారు వాక్యం, మీకు ఇంట్రెస్ట్ లేకపోతే. చెప్పండి. మరి ఇప్పుడు ఒక టీచర్ అడుగుతుంటే స్టూడెంట్ మౌనంగా ఉండాలంటే వాడికి అర్థం కాలేదని అర్థం. అవునా కాదా? జవాబు చెప్తుంటే ఏంటి అర్థం? మరి ఇప్పుడు మీ అందరికి అర్థం కావట్లేదు కదా. ఎలాంటి పెదవులు కలిగి ఉండాలి? ఆనందించే, అంటే ప్రహర్షించే అంటే కొంచెం కష్టంగా ఉంటుంది అనుకోండి. ఆనందించే పెదాలు మార్పుగా ఉంటాయి ఏమన్నా? ఉండవు. ఆ పెదవుల్లో నుంచి దేవుని కీర్తిస్తాం, దేవుని స్తుతిస్తాం, ఆయన ప్రేమను వర్ణిస్తాం. ఏం చేస్తాం? ఆయన ప్రేమను మనం వర్ణించే పెదాలు, ఆయన స్తుతించే పెదాలు, ఆయన ఆరాధించే పెదాలు. దాంట్లోనే ఆనందం. అవే ఆనందించే పెదాలు. ఇంకో పెదాలు ఉన్నాయి చూడండి. కీర్తనలు 40. తొమ్మిదో వచనం చూడండి. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయములో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను.
నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగు చేయలేదు. హల్లెలూయా. నా పెదవులు మూసుకోలేదు, నా పెదాలు మూసుకోలా. నా పెదవులు మూసుకోకుండా నా ప్రకటించే పెదాలు. ఎలాంటి పెదవులు కలిగి ఉండాలి మనం? ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రకటిస్తున్నారు. నా పెదవులు మూసుకోకుండా మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలుసయ్యా. నేను పెదాలు మూసుకోలా. మహాసమాజంలో, ఈ లోకంలో, మా ఇరుగు పొరుగు వారి దగ్గర కావచ్చు, మా బంధువుల దగ్గర కావచ్చు, పల్లెటూళ్ళలో కావచ్చు, గ్రామాల్లో, ఎక్కడైనా సరే ప్రభువా, నా పెదాలు మూసుకోకుండా నేను నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నీకు తెలుసు. హల్లెలూయా. నువ్వు ప్రకటించేది లేదు, ఎవరికి తెలుస్తుంది? తెలుసా లేదా? ప్రకటించే పెదవులు కలిగి ఉండాలి మనం అందరం. ఎలాంటి పెదాలు? ప్రకటిస్తున్నావా? ముసుగుదాన్ని ఇంట్లో కొట్టుకుంటాం, లేకంటే ఎవరి పనులు అలా చెప్ప. ఎంత బిజీ 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 బిజీ. ఏకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత అంటే అంత కష్టపడిన కీర్తనలో ఏముంటుంది? మేల్కొని ఉండుట కూడా వ్యర్థమే అంటున్నాడు. చదివాను ఆ కీర్తన? చదవలేదు కదా, మీకు వినిపిస్తాను. 127వ కీర్తన, ఎప్పుడు చదివే కీర్తన. మీరు ఏకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచు ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. అంటే చాలా మంది చాలా కష్టపడతాం కదా, కానీ దేవుని తర్వాత ఆ కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాలి. చాలా మంది ఎంత కష్టపడతారు కదా, చాలా కష్టపడతారు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు, భక్తుడు ఏమన్నంటే నా పెదవులు మూసుకోలేదు. దావీదు భక్తుడు అంటే నేను మూసుకోకుండా నీ నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. అది నీకు తెలిసే ఉంటుంది. అంతేకాదు, నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను కోరకుండలేదు. నీ సత్యాన్ని, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజమునకు తెలుపుక నేను వాటిని మరుగు చేయలేదు, దాచిపెట్టలేదు. అవన్నీ నేను పొందుకున్న ఆ కృప ఏంటో, ఆ సత్యం ఏంటో, ఆ రక్షణ ఏంటో, అవన్నిటిని కూడా నేను పొందుకొని ఉన్నాను. కాబట్టి నీ సత్యాన్ని, నీ రక్షణను, నీ నీతి సువార్తను, నీ కృపను నేను మహాసమాజమునకు తెలుపకుండా నేను ఉండలేదు. అంటే ప్రకటించే పెదాలు. ఎలా ఉండాలంట మన పెదవులు? మనల్ని మనం పరీక్షించుకో, మనల్ని మనం పరిశీలించుకో. ఉన్నాయా నా పెదాలు? ఎలాంటి పెదవులు కలిగి? కొంతమంది పాడతారు కదా సినిమా పాటలు. ఎవరు? డ్యాన్సులు చేశారు సినిమా పాటలు? డీజేనా? అదే డీజే మీ అందరికీ అలవాటే, నాకు తెలుసు. డీజే ఇక్కడ ఏదైనా కొంచెం పెద్ద సౌండ్ వస్తేనే గుండెలు ధనా అంటాయి. అలాంటిది ఆ డీజే ఎవరికో ఒకరికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు కదా, పెళ్లి కొడుకే చనిపోయాడు. పెళ్లి కూతురా? పెళ్లి కొడుకు కదా, పెళ్లి కొడుకు. నేను యూట్యూబ్లో చూసాను. ఏం చేస్తున్నాడు బాబు, ఆ హుషారు భార్య దొరికింది కదా అని చెప్పి హుషారుతో డ్యాన్స్ వేసాడు. ఆ సౌండ్కి ఏం చేస్తుందండి గుండె ఆరు. ఎంతమంది డ్యాన్స్ వేసి ఉంటారు ఇక్కడ? కవిత అయింది ఇట్లా అంట వేసావా? ఓ ఏంటి డేవిడ్తోనా? ఇద్దరు కలిసా? ఇద్దరు కలిసి చేశారా? మీ ఇద్దరు? మీ అమ్మాయి పెళ్ళిగా?
సినిమా పాడలేదా? ఇదిగో అది ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. మిగతా ఆ ధైర్యం లేదు. దేవుడు ఎప్పుడు కూడా యథార్థతను మెచ్చుకుంటాడు. అది మెచ్చుకుంటాడు దేవుడు తప్పకుండా. చాలా మంది ఏం చేస్తామో తెలుసా? అమ్మో ఒప్పుకుంటే వీళ్ళందరూ ఎగతాళి చేస్తారు, కానీ నువ్వు ఒప్పుకుంటే దేవుడు సంతోషిస్తాడు. తప్పును ఒప్పుకున్నప్పుడు ఒప్పుకోకుండా మహాసమాజం ముందు కనుక ఒప్పుకుంటే దేవుడు ఎంతగా సంతోషిస్తాడో తెలుసా? అది నీకు తెలియదు. చాలా మంది మూసిపెడతాం, వీళ్ళందరూ చేయలేదని కాదు, ఆ ఒప్పుకుంది కానీ మీ అందరూ ఒప్పుకోవట్లేదు, అంతే తేడా. ఆ ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకున్నావా? ఇంకెవరు ఒప్పుకోలేదు కదా? చాలా మంది వేసి ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే మా సైడ్ ఇదిగో చిన్నగా ఎత్తుతుంది సొంత. ఎందుకంటే మా సైడ్ లేదు అసలు. ఆ డీజిల్ పెట్టి డ్యాన్స్ వేయటం అదే ఆ ఒప్పుకోలేదు. సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం తప్పు అది నేను ఎప్పుడు ఒకటే చెప్తా, మనం తప్పు చేసినప్పుడు మనం ఒప్పుకుంటే ఏమైంది? వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అట్లా వద్దు. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుడు వ్యక్తన్నాడు అన్నమాట. మా సైడ్ ఉండదు అసలు ఈ సినిమా, ఈ డీజేలు కానీ డ్యాన్స్ వేయటం కానీ అస్సలు ఉండదు. ఈ సినిమా పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తున్నాము అంటే ఏంటి అర్థం? ఏమిటి అర్థం? సినిమా పాటలు పాడుతున్నావు కదా, వారికి మనకి తేడా ఉందా? సినిమాలో వాళ్ళు డబ్బుల కోసం వేస్తున్నారు డ్యాన్స్, మనం దేనికోసం వేస్తున్నాము? సంతోషమా? ఎక్కడ దొరుకుతుంది సంతోషం? నిజమైన సంతోషం ఎక్కడ దొరుకుతుంది? పాట ఉంది కదా, సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. ఊరంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికది మీలోనే. ఎప్పుడు ముసలాలం అయినాక మంచం మీద పడుకొని సొలొమోను ఆలోచించినట్టుగా అయ్యో ఇదంతా వ్యర్థం. అప్పుడు కాదు, వాక్యం వినినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. సినిమా పాటలు పాడవద్దు. మన పెదాలను ఎలా చేశాడు దేవుడు? వాళ్ళందరూ డబ్బుల కోసం చేస్తారు. వాళ్ళు నటించినా పాటలు పాడినా వాళ్ళందరూ దేనికోసం చేస్తున్నారు? డబ్బుల కోసం చేస్తారు. ఒక పాట పాడితే ఎన్నో లక్షలు, వాళ్ళు యాక్ట్ చేస్తే ఎన్నో లక్షలు ఇస్తారు. కానీ నీకెవరు ఇస్తున్నారు? సాతాను ఇస్తాడా? అవును, అవన్నీ ఎవరి పాటలు? చీచీ అన్నారేంటి? దేవుని సన్నిధిలో ఉన్నామనే మరి ఆడేటప్పుడు లేదు, డాన్స్ వేసేటప్పుడు లేదు, దేవుని సన్నిధిలో మాత్రం చీచియా? దేవుడు ఎంత బాధపడతాడో కదా. ఎందుకంటే మనల్ని అందరినీ, అంటే ఆ కల్వరి శిలువలో మనల్ని అందరినీ శుద్ధీకరించాడు, పరిశుద్ధపరిచాడు, నీతిమంతులుగా తీర్చినప్పుడు, ప్రాయశ్చిత్తం జరగబడినప్పుడు ఎలా ఉండాలంట? మన పెదవులు పవిత్రమైన పెదాలు కలిగి ఉండాలి, ప్రేమతో మాట్లాడే పెదవులు కలిగి ఉండాలి, ఇంకా ఆయన అంటే ఆనందించే పెదవులు కలిగి ఉండాలి, ఇంకా ప్రకటించే పెదవులు కలిగి ఉండాలి. ఇది దావీదు భక్తుడు అంటాడు. నీ సత్యాన్ని, నీ కృపను, నీ రక్షణను, నీ నీతి సువార్తను నేను మహాసమాజంలోకి నేను తెలుపక నేను ఉండలేదు అంటున్నాడు. హల్లెలూయా. మనం చెప్పగలుగుతాం అలా? చెప్పలేము. నువ్వు చెప్పగలవా ధైర్యంగా? నేను ప్రకటిస్తున్నా ఆయన కృపను, ఆయన ఎలాంటి కృప గలవాడు, ఆ సత్యం, నిజమైన దేవుడు ఎవరో అనే సత్యం, అసలు చనిపోయినాక ఎక్కడికి వెళ్తామనే సత్యం, ఇవన్నీ కూడా ఆయన రక్షణను
ఇవన్నీ కూడా నేను తెలుపుకున్నాను, నా పెదవులు మూసుకోలేదంటున్నాడు. హల్లెలూయా. మన పెదవులు మూసుకుంటున్నాం. ఎలాంటి పెదవులు కలిగి ఉన్నాం? ప్రకటించే పెదవులు కలిగి ఉన్నామా? ఇంకో పెదవులు ఉన్నాయి. ఎక్కడంటే కీర్తనలు చూడండి, కీర్తనలోనే అవే పెదాలు ఇంకో చోట కూడా ఉంటుంది. 119 కీర్తనలు అనుకుంటా. 171. నీవు నీ కట్టడలను నాకు బోధించుచున్నావు. నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును. నా పెదవులు ఏం చేస్తాయి అంటున్నాడు భక్తుడు? ఆయన స్తోత్రమును ఉచ్చరిస్తాయంట. హల్లెలూయా. ఆయన స్తుతిని, ఆయన స్తోత్రమును. మన పెదాలు ఏం ఉచ్చరిస్తున్నాయి? ఎప్పుడు ఊత పదాలు ఉంటాయి కదా మనందరికీ. ఉన్నాయా? ఊత పదాలు ఉంటాయి, చాలా ఊత పదాలు ఉంటాయి. కానీ మన పెదవులు ఎలా ఉండాలి? స్తోత్రించే పెదాలు, ఆయన స్తుతించే పెదాలు కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. టైం అయిపోవచ్చింది. ఇంకా ప్రార్థించే పెదాలు కలిగి ఉండాలంట. చూడండి కీర్తనలోనే, కీర్తనలు 21వ కీర్తన 2వ వచనం. అతని మనోభీష్టము నీవు సఫలము చేయుచున్నావు. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. అంటే ప్రార్థించే పెదాలుగా ఉండాలంట. మన పెదాలు ఎలా ఉండాలి? ఎప్పుడు కూడా ప్రార్థన, విజ్ఞాపనలు చేసే పెదవులు కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అవసరం వచ్చినా, ఏ కొరత వచ్చినా, ఏ బలహీనత ఉన్నా, ప్రాణాపాయం కావచ్చు, ఒక వ్యాధి కావచ్చు, ఏదైనా సరే మనం ఏం చేయాలంట? ప్రార్థించే పెదవులు కలిగిన వారిగా. ఈ రోజుల్లో తల్లిదండ్రులుగా బిడ్డల కొరకు ఏం చేస్తున్నాం? ప్రార్థిస్తున్నామా? మరి పొరుగు వారికి కావచ్చు, వారి కొరకు కావచ్చు, బంధువులు, అనేకమైన ఆత్మల కొరకు మనం ఏం చేస్తున్నాం? ప్రార్థిస్తున్నామా? మన పిల్లలు క్షేమంగా ఉండాలి అంటే ఏం చేయాలంట? ప్రార్థన. సైతాన్ని ఎటు నుంచి ఎటు వస్తాడో తెలియదు. అందుకని మన పెదవులు ఎలా ఉండాలి? ప్రార్థించే పెదవులు కలిగి ఉండాలి. ఆయన్ని స్తోత్రం చేసే పెదవులు కలిగి ఉండాలి. ప్రకటించే పెదవులు కలిగి ఉండాలి. మళ్ళీ ప్రేమగల పెదాలు కలిగి ఉండాలి. పవిత్రమైన పెదవులు కలిగి ఉండాలి. అయితే వీటన్నిటి వల్ల ఏమొస్తుంది? ఒక పని చేస్తే ఆదాయం వస్తుంది కదా. ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తే ఏమొస్తుంది? ఆదాయమే కదా. డబ్బులు వస్తాయా? మీ అందరికీ తెలుసు. డబుల్ డ్యూటీలు చేస్తారు కొంతమంది కదా. మన నరేష్, చిన్న నరేష్ ఉదయం 6 గంటలకు వెళ్ళి సాయంత్రం దాకా. అదేంటంటే డబుల్ డ్యూటీ అంటాడు. డబుల్ డ్యూటీ చేస్తే డబుల్ ఆదాయం. అవునా కదా? దేవుని స్తుతిస్తే నీకు డబుల్ ఆదాయం రాదా? వస్తుందా? మీకు చూపించేదా ఆ మాట? సామెతల్లో ఉంది చూడండి, ఏం ఆదాయం వస్తుందో మరి. సామెతలు 18వ అధ్యాయం 20వ వచనం. ఒకని నోటి ఫలము చేత
చేత వాని కడుపు నిండును, వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. హల్లెలూయా. ఏమొస్తుందంట? మన పెదాలకు ఆదాయం ఉందంట. ఏముంది? ఉందా? మరి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాయంటే ఉందనే కదా. మన పెదవులకి ఏముందంట? అమ్మో, ఈ ఆదాయం ఉందన్న సంగతి తెలిస్తే ఇప్పుడు దానికి తెలుసా? ఆదాయం ఉందని తెలుసా? తెలిస్తే ఎందుకు చెయ్యం? ఇప్పుడు ఆదాయం ఉందని తెలిస్తేనే పనికి వెళ్తున్నారు కదా. మరి ఇప్పుడు ఇది కూడా ఆదాయం ఉందంట. మరి ఆదాయం ఉందంటే మన స్వభావం ఏంటి? ఏదైనా ఆదాయం ఉంటేనే మనం పని చేస్తాం. పెదవుల ఆదాయము చేత ఏం కలుగుతుందంట? నీ పెదవుల ఆదాయము చేత నీకేమొస్తుందంట? తృప్తి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఈ సంతృప్తి కానీ, ఈ సంతోషం కానీ, ఈ సమాధానం కానీ, ఈ నెమ్మది కానీ, ఈ ఆనందం కానీ దేని వల్ల వస్తాయి? ఇదంతా ఆదాయం. ఈ పెదవులు ఏంటంట? తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందుతాడు. హల్లెలూయా. ఆయన్ని స్తుతించినప్పుడు, ఆయనను ఘనపరిచినప్పుడు, ఆయన మహింపరిచినప్పుడు నీ హృదయంలో ఏం కలుగుతుంది? అదే ఆదాయం. అబ్బో ఇదే డబ్బులు కనపడితేనే మనం ఏం చేస్తాం? ఏదైనా కష్టపడతాం. కానీ ఈ ఆదాయం ఏముందలే అనుకుంటారా? డబ్బులుంటే ఈ తృప్తి రాదు, డబ్బులుంటే ఈ సంతోషం రాదు. దావీదు భక్తుడికి బాగా తెలుసని వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి కంటే కూడా అధికమైన సంతోషము నీవు నా హృదయంలో. దేనివల్ల వస్తుంది? సంతోషం, సమాధానం, సంతృప్తి, నెమ్మది, సమాధానం. ఇవన్నీ దేనివల్ల కలుగుతాయి? నీ పెదవుల యొక్క ఆదాయము చేత. నీ పెదవులు ఎంతగా దేవుని స్తుతిస్తున్నాయి, ఎంతగా ఘనపరుస్తున్నాయి, నువ్వు ఎంతగా ప్రార్థనలు చేస్తున్నావు, ఎంతగా విజ్ఞాపన చేస్తావు, దానిని బట్టి నీ హృదయంలో నెమ్మది, సంతోషం, సంతృప్తి ఇవన్నీ ఉంటాయి. అదే ఆదాయం. ప్రార్థించినప్పుడు మనసంతా ఎలా అయిపోతుంది? ఎంత నెమ్మది వస్తుందో. 4 రోజులు ప్రార్థన చేయకపోతే బరువుగా ఏదో కోల్పోయినట్లుగా సంతోషం ఉండదు. ఏది చేసినా కూడా తృప్తి. ప్రార్థన చేస్తే ఆ భారం అంతా ఆయన మీద పెట్టినప్పుడు మనకేం కలుగుతుంది? తేలికగా ఒక తృప్తి మనలో. పెదవుల ఆదాయము చేత నీకు తృప్తి కలుగుతుంది. హల్లెలూయా. తృప్తి. కాబట్టి మనమందరం ఎలాంటి పెదాలు కలిగి ఉండాలో చెప్పండి. వాటికి ఆదాయం ఉంటుందంట. ఇవన్నీ ఇలాంటి పెదవులు కలిగి ఉంటే మనకి ఆదాయం ఉంది. జాగ్రత్త. ఏం పెదాలు కలిగి ఉండాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. యెషయా భక్తుడు ఒప్పుకున్నాడు కాబట్టి ప్రాయశ్చిత్తం కలిగింది అక్కడ. ఒప్పుకోకపోతే ప్రాయశ్చిత్తం జరగదు అక్కడ. అగ్ని కణాల చేత అవి పెదాలు పరిశుద్ధపరచబడవు. కాబట్టి మనం ఒప్పుకోవాలి. ప్రభువా, అపవిత్రమైన పెదాలే, ఎప్పుడు చూసినా అబద్ధాలు ఆడే పెదాలే, ఎప్పుడు చూసినా ఇతరులకి కీడు చేసే మాటలు, అలాంటి పెదవులు కలిగిన దాన్ని విషం, నేను మాట్లాడితే నా పెదవుల నుంచి విషం రావాలి, ఎదుటోళ్ళు చావాల్సిందంతే ఆ మాటలు. కపటంగా మాట్లాడే పెదాలు, ఇలాంటి పెదవులు కలిగి ఉన్నానని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకుంటే ఆ పెదవులకి ఏం కలుగుతుందంట? సంతోషం కలుగుతుందా? ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఏం కలుగుతుంది? నువ్వు ఒప్పుకుంటే
అంతేకాదు పరిశుద్ధపరచబడతావు. హల్లెలూయా. పరిశుద్ధపరచబడిన పెదవులు కలిగి ఉంటాం, పవిత్రమైన పెదవులు. అలాంటి పెదవులే ఆయన ప్రేమను ప్రకటించగలవు, ఆయన స్తుతించగలవు, ఆయన ఆరాధించగలవు, ఆయన సేవించగలవు, ఆయన మహింపరచగలవు. ఇవన్నీ కూడా పరిశుద్ధపరచబడిన తర్వాత, ప్రాయశ్చిత్తం జరిగిన తర్వాత నీ పెదాలను దేవుడు ఏం చేశాడంటే ప్రతిష్ఠించాడు. నీ పెదాలు, హల్లెలూయా. ఈ ప్రతిష్ఠించబడిన పెదాలు అంటే ఎప్పుడు ప్రతిష్ఠించబడి? ప్రాయశ్చిత్తం జరిగిన రోజున నీ పెదాలు ప్రతిష్ఠించబడిన పెదవులు కలిగి ఉంటే నువ్వు ఏం మాటలు మాట్లాడుతున్నారు? మార్చుకున్నాం. మనం అందరం కూడా బలహీనమే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం పరిశీలించుకున్నాం. మనలో ఏమున్నాయి? అబద్ధాలాడే పెదవులు ఉన్నాయా? అపవిత్రమైన పెదవులు నాలో ఉన్నాయా? కీడు చేసే పెదవులు ఉన్నాయా? లేకుంటే పెదవుల్లో విషం ఉందా? పెదవుల్లో కత్తులు ఉన్నాయా? కపటంగా మాట్లాడే పెదాలు కలిగి ఉన్నాయా? ఉంటే కనుక అవన్నీ ఒప్పుకుందాం. రవ్వా యెషయా ఎలా ఒప్పుకున్నాడు? నన్ను ఈ అగ్నితో కాల్చు, నా పెదవులు పరిశుద్ధపరచు అని ప్రతిష్ఠించబడిన పెదాలుగా ఉండాలి మన పెదవులు. అలాంటి పెదవులు ఏం చేస్తాయి అంటే ఆయన స్తుతిస్తాయి, ఆయన ఆరాధిస్తాయి, ఆనందముతో నింపుతాడంట మన పెదవులు. హల్లెలూయా. పవిత్రమైన పెదాలు కలిగి ఉండాలి, ప్రేమతో మాట్లాడే పెదాలు అంటే చెడు హృదయం కలిగి బయటికి ప్రేమగా మాట్లాడటం కాదు, కానీ మన హృదయము కూడా ప్రేమతో నింపబడాలి. ఆయన ప్రేమను వర్ణించే పెదాలు వాడాలి, ఆయన ప్రేమను ప్రకటించే పెదాలు. అందుకనే దావీదు భక్తుడు మహా సమాజంలో ఆయన సత్యాన్ని, ఆయన రక్షణను, ఆయన కృపను నేను ప్రకటించకుండా నేను నా పెదవులు మూసుకోలేదంటున్నాడు. మనము కూడా అలాగనే ఉండాలి. హల్లెలూయా. ప్రార్థించే పెదవులుగా, అనేకుల గురించి ప్రార్థించే పెదవులుగా మనము కలిగి ఉండాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయగా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ఒప్పుకుందాం. నీకు తెలుసు, నీ పెదవుల నుంచి బయటకు వెళ్తున్న ఏంటో తెలుసు, నీకు బయట నుంచి లోపలికి వెళ్తున్న ఏంటియో నీకు తెలుసు. ఎలాంటి పెదవులు కలిగి ఉన్నావు? వేషధారణ వద్దు, దేవుని సన్నిధిలో వేషధారణ వద్దు. ఒప్పుకో. సినిమా పాటలు పాడావా, లేకుంటే వాటికి డాన్స్ చేసావా, అవన్నీ ఒప్పుకుందాం. యెషయా ఒప్పుకున్నాడు, కప్పుకోలేదు. దేవుడిని మనం మోసం చేయలేం కదా. దేవుడు ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటాడా? ఒప్పుకుందాం. మనమందరము కూడా మన స్వభావం ఏంటో ఆయన ఎదుట చెప్పుకుందాం. ప్రభువా, ఇలాంటి పెదాలు కలిగిన దాన్నయ్యా, అలాంటి పెదవులు కలిగిన దాన్నయ్యా నేను ఒప్పుకుంటున్నాను. నేను ఎలాంటి దాన్నో నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నా. నిజమే, ఈ పెదవులు పరిశుద్ధపరచబడిన పెదాలు. ఈ పెదవులతో సినిమా పాటలు పాడాను ప్రభువా, ఆ పాటలకి డాన్స్ చేశాను ప్రభువా. నువ్వెంతగా దుఃఖించి ఉంటావు, ఎంతగా బాధపడి ఉంటావు. స్తుతించే పెదవులుగా ఉన్నాయా? ఆనందించే పెదవులుగా చేస్తానంటున్నాడు మన పెదవులను. నెమ్మది ఇస్తాడు దేవుడు, సంతోషం, సమాధానం, సంతృప్తి ఇచ్చే దేవుడు ఆయన. ఆయన ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు, అలాంటి స్వభావం మనం అందరం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన బాధపరచబడే వారికి న్యాయము తీర్చే స్వభావం ఆయన. ఆకలి ఉన్న వారికి ఆయన ఆహారం పెట్టే స్వభావం కలిగిన దేవుడు ఆయన. మనం ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాం?
స్తుతించే వారిగా ఉండాలి, దేవుని ఘనపరిచే వారిగా ఉండాలి. భక్తుడు అంటున్నాడు, నా జీవిత కాలం అంతా కూడా నేను ఆయన స్తుతిస్తానంటున్నాడు. స్తుతిస్తున్నావా? నిందలైన, ఇరుకులైన, ఇబ్బందులైన, మరణమైన, ఆకలి దప్పులైన మనం స్తుతిస్తున్నావా? ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడే. మాటని తప్పని వారిగా మనం ఉంటున్నామా? ఎప్పుడు అబద్ధాలైనా మన జీవితంలో, ఎప్పుడు మనలో మార్పు? బంధించబడిన వారి కొరకు, వారి విడుదల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. ఆత్మనేత్రాలు, ఆత్మీయ గుడ్డితనంలో ఉన్న వారి కొరకు, వాళ్ళు ఆ గుడ్డితనం నుండి విడిపించబడాలని ప్రార్థన చేస్తున్నాము. యాకోబు దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడా? అది మరి 24 నైట్ 12 గంటలకి ఏం చేయాలి? ఏం చేస్తాం? జీసస్ యేసుక్రీస్తు వారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం. తర్వాత 25వ తారీఖు నాడు ఉదయం మరి నందనవనం చర్చిలో జరుపుతాం. ఇక్కడేమో నైట్ కేక్ కట్ చేస్తాం, అక్కడ ఉదయం ఆయన పుట్టినరోజు వేడుకలు అక్కడ జరిపిస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రతి సంవత్సరం ఎలా చేస్తున్నాం అలాగే ఇక్కడ కూడా ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. అందరూ సిద్ధపడి ప్రార్థన చేయండి. అలాగే ముఖ్యంగా తెల్లదారపల్లి విషయంలో మరి ఈ సంవత్సరం వెళ్ళలేకపోతున్నాం కదా, మందిర నిర్మాణ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేయండి, మన వంతు దేవుడు కార్యం చేసేది ఆయన వంతు కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఇంకా పడాల్సిన పర్లేదు, దేవుడు మిరాకిల్ చేస్తాడు. మరి 28వ తారీఖు నాడు మాదారం వెళ్ళేటువంటి ప్రోగ్రాం ఉంది. వచ్చేటువంటి వాళ్ళు పేర్లు ఇవ్వండి. మరి ఏ విధంగా వెళ్ళాలనేది మనం నిర్ణయించుకుందాం. సోమవారం నుంచి సోమ, మంగళ, బుధ, గురు 5 రోజులు అక్కడే. 28, 29, 30, 31 4 రోజులు. 5వ రోజు ఇంటికి వస్తారు. ఇక్కడ ఉపవాస ప్రార్థనలు ఎక్కడ చక్కగా ప్రార్థన చేసుకోవాలి. అక్కడికి వస్తే ఏదో నామకార్థంగా రావటం కాదు, అక్కడికి వచ్చే మందిరావరంలో ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దాన మందిరం, అక్కడ వచ్చి మీరు ప్రార్థన చేసుకోవాలి. ఎంతోమంది దేవుడి కార్యాలు చూశారు, అవునా? కాబట్టి ఆ రోజున రాగలిగినటువంటి వాళ్ళు పేర్లు ఇవ్వండి. ఎలా వెళ్ళాలని ప్లాన్ చేసుకుందాం. అదే ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు 11 రోజులు ఏదైనా ఉపవాసం ఉన్నట్లయితే మరి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసుకుని ఉన్నారు. రేపటి నుంచి 11 రోజులు, రేపటి నుంచి చెప్పాలా కరెక్ట్గా సరే ఇన్ఫర్మేషన్ టికెట్ ప్రాబ్లం చేయించుకున్నా వచ్చేటప్పుడు కష్టం లేదు, వీలు కాదు కదా అని ఇబ్బంది అవుతుంది. ఎంత
ఇంతవరకు నమ్మకం లేదు. ఎందుకు రిస్క్ అని తీసుకోవాలి? రిస్క్ కాదు. ఆదలుచుకుంటే మాదారం విషయంలో ఆలోచించి బయలుదేరండి. రావాలనుకుంటే మాదారం మాత్రం ఉంటుంది కంపల్సరీ. అది 4 రోజులు. వచ్చేసాం. రావాలనుకున్నటువంటి వాళ్ళు పేర్లు ఇవ్వండి, సిద్ధపడండి. ఏ టైంలో బయలుదేరాలనేది మేము ఎట్లా బయలుదేరాలనేది చెప్తాం. ప్రార్థన చేసుకుందామమ్మా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రభు, పరిశుద్ధుడైనటువంటి మా దేవ యేసయ్య, నీ పాదాలకు వందనాలు ప్రభా. నీ దాసుని ప్రభా, నీ పాదాలు బట్టి వేడుకొంచున్నాను ప్రభా. ఇదిగో నీ యొక్క మధ్యాహ్న కాల ఆరాధనలో తోడుగా ఉండి, పాటలలో ప్రార్థనలో వాక్యపత్రుని ఇవ్వండి. నామని మహిమపరుచుకున్నందుకే, గణపరుచుకున్నందుకే నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తున్నానైనా. స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా, మంచి దేవుడా, కరికరమ గల దేవుడా, దయగల దేవుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కూడి వచ్చిన బిడ్డలకు జ్ఞాపం చేసుకో ప్రభా. ఇప్పటి వరకు నేను ప్రభా విన్నటువంటి వాక్యంనైనా బిడ్డల హృదయాల్లో విత్తబడినటువంటి వాక్యం 30 60 100 ఫలించే భాగ్యాన్ని దయచేసి వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా స్తోత్రనైనా, గొప్ప దేవుడా, నీ పాదాలకు వందనాలు అయ్యా, స్తోత్రాలనైనా. ఇదిగోనైనా బిడ్డలకనైనా ప్రార్థనాత్మను దయచేసి వేడుకుంటున్నాం ప్రభా. ప్రార్థనలు ఎదిగే శక్తిని బిడ్డలకు దయచేసి వేడుకున్నాం. స్తోత్రాలు ప్రభా. బిడ్డలు దినదినము ఆత్మల ఉద్యోగులు సహాయం చేయనైనా, ఆత్మల ఉద్యోగులున్న ప్రకారం అన్ని విషయాల్లో ఉద్యోగాలని సౌఖ్యముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా స్తోత్రాలు. కూడి ఇచ్చిన బిడ్డలందరూ కూడా నిండారులుగా దీవించని, ఆశీర్వించమని నీ దాసుని ప్రభా నీ పాదాలు పట్టుకుని వేడుకొంచున్నాను ప్రభా. ఎందుకంటే ప్రభా నువ్వు ఆశీర్వించడానికి పెంచుకున్నావు కనుక నైనా బిడ్డలు నిండారులుగా దీవించి ఆశీర్వించునైనా. ఇదిగో కూడి వచ్చిన బిడ్డలు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రభా వారిని ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా అదిగోనైనా ప్రభా చెదిరిన కుటుంబాలను తిరిగి కట్టమని వేడుకుంటున్నాను ప్రభా. సమాధానం లేని కుటుంబాల్లో సమాధానం దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా తాగుడు దురాత్మ బంధకాలు ఉన్నటువంటి వారిని తాగుడు దురాత్మ బంధకాల నుంచి విడిపించమని వేడుకుంటున్నాను ఆయన. స్తోత్రాలు ప్రభా. సహాయకుడు సహాయం చేయని కృప చూపు నాయన దయచూపును వేడుకుంటున్నాను ప్రభా. గర్భఫలం కోసం నీ సన్నిధిలో కన్నీ గ్రచ్చ బిడ్డలకి గర్భఫలాన్ని దయచేయని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా స్తోత్రం సహాయం చేయను. చదువుతున్న బిడ్డలు చదువుల్లో వర్ధలు చేయని వేడుకుంటున్నాను ప్రభా. ఇంకా ఉన్నతమైన చదువులు చదవాలి ప్రభా. నీ నామాన్ని గణపరచాలి ప్రభా. అనేకులకు ఆశీర్వాదకరంగా చేయని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయనైనా ప్రభు చూపు. చేతి పనులు లేని బిడ్డలకు చేతి పనులు దయచేయనైనా. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగులు దయచేయని వేడుకున్నాను ప్రభా. వివాహం కావాల్సిన బిడ్డలు నాకు ప్రభావానికి సాటిన సహాయం దయచేసి పరిశుద్ధ వివాహం జరగడానికి సహాయం చేయని వేడుకుంటున్నాను ప్రభా. ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనమైందన్నారు కనుక నాయన అయ్యా బిడ్డలకు నాయన ప్రభా సాటిన సహాయం దయచేసి పరిశుద్ధం జరగడానికి సహాయం అనుగ్రహించని వేడుకుంటున్నాను ప్రభా. సహాయం చేయ ప్రభా. ఇదిగో ప్రభా ఇంకా కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రభా ఏ కొరతలు ఉన్నాయో ప్రతి కొరతలు కూడా నీ సహాయం చేయని వేడుకుంటున్నాను ఆయన. స్తోత్రాలు ప్రభా. బిడ్డలు నిండాలుగా దీవించి ఆశ్రయించి నీ నామ మహిమ ఘనతకు జీవించే బిడ్డలుగా వర్ధలు చేయమని ఇప్పటివరకు నీ దాసుడు మనవి చేసిన దాన్ని దయచేసినందుకు నీకే కోట్లాది వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు తోడయుండును గాక. ఆమేన్. అందరికి వందనాలమ్మా. జయమ్మ ఎలా ఉంది? ఝాన్సీ